నమస్కారం, వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పోస్టల్ సేవలో ప్రతిభ చాటిన గజపతి నగరం. పోస్టల్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 150 కుటుంబాలు. అయ్యన్నపేట వాసులను పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అదితి గజపతి రాజు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. యోగాంధ్ర కార్యక్రమంలో పిలుపునిచ్చిన డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని, విఎంసీ కమిషనర్ బాలాస్వామి. ఇక వివరాలు చూద్దాం. పోస్టల్ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటి చెప్పడం గర్వంగా ఉందని, ప్రతిభను గుర్తించి గౌరవిస్తే సమాజం పురోగమిస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ, ఎన్ఆర్ఐ సాధికారక మరియు సంబంధాల శాఖల మంత్రి పేర్కొన్నారు. గజపతి నగరంలోని మోహన్ ఫంక్షన్ హాల్లో తపాలా శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు ఎక్సలెన్స్ అవార్డులు అందజేసి అభినందించారు. గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవ, విద్య, ఉపాధి, ప్రజా సంక్షేమ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, వారి విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి పేర్కొన్నారు. గ్రూప్ యాక్సిడెంట్ గార్డు పథకం బాధిత కుటుంబానికి కొన్నంత అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆల్మోస్ట్ ఒక 150 ఇయర్స్ పై నుంచి కూడా మన దేశంలో సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎలాగైతే రైల్వే డిపార్ట్మెంట్ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఒక ఆస్తి కింద వచ్చిందో, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆస్తి కింద వచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు, దేశ విదేశాల వరకు కూడా సర్వీస్ ఇస్తున్నటువంటి 10,000 మంది పోస్టల్ డిపార్ట్మెంట్స్, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. అందులో 80% 1,45,000 రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి, అలాగే 15,000 అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా 4 లక్షల మందికి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. మరి అదే కాకుండా కోట్లాది బ్యాంక్ అకౌంట్స్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి పేమెంట్ గేట్వే కింద ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో సర్వీసెస్లో లెటర్స్ అంటే గతంలో మన ఈమెయిల్ పోస్ట్ కార్డ్ మీద లెటర్ రాయడం ఎంత ఆనందంగా ఉండేదో, క్రమేణా టెక్నాలజీ వచ్చి ఈమెయిల్ రావడం, వాట్సాప్ రావడం, మొబైల్ రావడం, మెసేజ్ రావడం, వాట్సాప్ రావడం, ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సర్వీసెస్ కన్వర్ట్ అవుతున్న తరుణంలో ఐపీపీబీ, ఇండియన్ పోస్టల్ పేమెంట్ సర్వీస్ బ్యాంక్, వీళ్ళు 2018లో గౌరవ ప్రధానమంత్రి గారు నన్ను మొదలుపెట్టి అనేక గ్రామీణ ప్రాంతంలో పేమెంట్ గేట్వే కింద వాడడం జరుగుతుంది. దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని కమిషనర్ బాలస్వామి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు స్థానిక 3 లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంతంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యోగా శిక్షకులు ప్రతి ఒక్కరిచే యోగా ప్రక్రియలను చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ మానసిక, శారీరక ఆరోగ్య వృద్ధికి యోగా చక్కటి సాధనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరిట 15 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్దేశించిందని అన్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నగరంలోని ప్రధాన జంక్షన్లలో యోగా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా చెప్పారు. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. వృద్ధాప్య సమస్యల నుండి బయటపడవచ్చునని చెప్పారు.
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, ఆయుష్ అధికారులు డాక్టర్ స్వప్న, ఆనందరావు, వరప్రసాద్, మెప్మా పీడీ చిట్టిరాజు, ఈఈ ప్రసాద్, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. తలా చేతులు కలిపి బెండ్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి, స్లోలీ హ్యాండ్స్ డౌన్, కలపండి. ఇప్పుడు ఆ రెండు మోచేతుల్ని ముఖం నుంచి పైకి లేపుతూ తలపై నుంచి వెనక వైపు నుంచి తీసుకొస్తూ మళ్ళీ ముందుకు ఛాతి దగ్గరికి తీసుకురావాలి. 1 రొటేషన్, 2 సెకండ్ టైం మళ్ళీ చేయండి. ఛాతి వరకు రావాలి, అప్పుడే రొటేట్ అయినట్టు. మళ్ళీ 3rd టైం. ఇప్పుడు సేమ్ పొజిషన్ యాంటీ క్లాక్ వైజ్ జరిగింది. 25 ఈ 26ని కంటిన్యూ చేస్తున్నాము. దాని నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క ఆజ్ఞ మేరకు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతుంది. ఈ యొక్క యోగా కార్యక్రమంలో హెల్దీ ఏజింగ్ అంటే 60 ఇయర్స్ తర్వాత బాడీలో యూజువల్గా ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తాయి. దాన్ని రాకుండా హెల్దీ ఏజింగ్ అంటే వాళ్ళు యాక్టివ్గా ఉండడం కోసం యోగా రోజు రోజుకి ఎవ్రీడే డైలీ ప్రాక్టీస్ చేస్తే మొబిలిటీ పెరిగి వృద్ధాప్యం అనేది తొందరగా రాకుండా ఉంటుంది. యోగా అంటే కేవలం శరీరమే ఒకటే కాదు, మనస్సు, మైండ్, బుద్ధి ఇవన్నీ కూడా సమత్వంతో ఉండాలి. యోగస్థు చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తం మనసును కూడా పరిపరి విధాలు వెళ్తుంది, దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడం. యోగా అంటే కలయిక, యుజ్ అనే ధాతువు నుంచి వస్తుంది. బోత్ శరీరాన్ని మైండ్ని ఏకం చేసి కాన్సన్ట్రేట్ చేసి శరీరకు భంగిములను కరెక్ట్గా పోస్చర్లో పెట్టి అదేవిధంగా ప్రాణాయామం, ధ్యానం చేస్తే హెల్తీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. కలపండి. ఇప్పుడు ఆ రెండు మోచేతుల్ని ముఖం నుంచి పైకి లేపుతూ తలపై నుంచి వెనక వైపు నుంచి తీసుకో. ప్రతి విద్యార్థి తమకు వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో బాక్సింగ్ సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే బాక్సింగ్ క్యాంపు నడపడం జరిగిందని అన్నారు. ఎక్కడ ఏ ఇతర సమ్మర్ క్యాంపులు జరిగినా ప్రతి ఒక్కటి రికార్డు రూపంలో చేసుకుంటే అది భవిష్యత్ కాలంలో మంచిగా ఉపయోగపడుతుందని అన్నారు. సాబ్ చైర్మన్ రవినాయుడు ఈ కార్యక్రమం ఏర్పాటుకు ఎంతో సహకరించారని అన్నారు. ప్రతి స్పోర్ట్స్ పర్సన్ ఇతర ఏ కార్యక్రమాలైనా ఒక టీముగా కృషి చేస్తే దానిని విజయం వైపుకు తీసుకుని వెళ్ళవచ్చు అని అన్నారు. సమ్మర్ సమయంలోనే కాకుండా వింటర్ కాలంలో కూడా ఈ క్యాంపు కొనసాగించాలని కోరారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీష మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో ఇటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేదని అన్నారు. మీ జీవితంలో విజయం సాధించే వరకు ఇలాగే కష్టపడి ఉన్నత స్థితికి చేరాలని విద్యార్థులకు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ మహేష్, శంకర్, కానిస్టేబుల్ రామకృష్ణతో పాటుగా విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు గంటా పోలినాయుడు, ఏఎంసీ డిప్యూటీ చైర్మన్ బొబ్బాది చంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. వచ్చినా ఎంత హ్యాపీగా ప్రతి ఒక్క దాన్ని కూడాను నేను నవ్వుతూనే స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నేను ఇష్టపడి ఈ ప్యాషన్లోకి వచ్చాను కాబట్టి నేను నవ్వుతూనే ఇచ్చేస్తాను. నేను కష్టపడ్డాను కాబట్టి నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి నాకు ఈ జాబ్లో ఎంత కష్టమున్నా నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క ఫీల్డ్లో కష్టాలనే ఉంటాయి కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు అధిగమించి మనం సక్సెస్ అవ్వాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే మేడం మీరు చేసిన హెల్ప్ అనేది వీళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. మాకు తోచినంత మేము హెల్ప్ చేసాం మేడం. వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ గ్లౌజెస్ ఏవో లేదని అంటే మా హస్బెండ్ కూడా వంటంలో చేస్తున్నారు మేడం. అతను మేము ఇంకా అతను ఫ్రెండ్స్ కలిపి వీళ్ళకి గ్లౌజెస్ కోసమని కొంచెం చిన్నది మాకు తోచిన దానిలో మేము డొనేట్ చేసాం మేడం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి P4 మోడల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా మనం పిల్లల్ని స్పోర్ట్స్కి ట్రైన్ చేసాం, బాక్సింగ్లో ట్రైన్ చేసాం. అయితే ఇది ఎందుకు ఫిట్ అవుతుందంటే దీంట్లో భాగస్వామ్యం అందరు కూడా అయ్యారు. గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ రింగ్ అయినా ఎక్కడైతే ఆ స్థలం ఉంది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ స్థలం అనేయండి గవర్నమెంట్ ఇచ్చారు. అలాగే పబ్లిక్ అందరు కూడా ముందుకు వచ్చారు. గ్లవ్స్ ఇవ్వటానికి, అలాగే పాలు గుడ్లు ఇవ్వటానికి కొంత చిక్కీలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు. అది కాకుండా మామూలు పబ్లిక్ కూడా ముందుకు వచ్చారు.
అలాగే మీ కోచెస్ అందరు కూడా వాళ్ళ సమయం మీకోసం ట్రైన్ చేయటానికి డబ్బులు తీసుకోకుండా ట్రైన్ చేసినందుకు కూడా మీ అందరికీ కూడా ఆ ఫెసిలిటీ అనేది మీకు వచ్చింది. అయితే ఇది పర్ఫెక్ట్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్తున్నారు, మన P4 మోడల్. పార్వతీపురం మన్యం జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సకాలంలో అందజేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి త్రినాథరావు తెలిపారు. ఈరోజు ఆయన వాద్యం న్యూస్తో మాట్లాడారు. ఈ మధ్యనే పార్వతీపురం ఎలక్ట్రికల్ ఎస్సీగా బాధ్యతలు తీసుకున్నానని, విజయనగరంలోని తనకు విద్యుత్ శాఖలో క్రింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఎంతో సహకారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పదోన్నతి రావడంతో పార్వతీపురం ఎస్సీగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రికల్ పార్వతీపురం మన్యం జిల్లాగా ప్రమోషన్ మీద ఛార్జ్ తీసుకున్నానండి 3వ తారీఖున. గతంలో విజయనగరంలో ఆపరేషన్ విజయనగరం టౌన్గా పనిచేశాను. ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ వినియోగదారులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందరూ కూడా నాకు బాగా సహకరించారు. ఇక్కడ పనిచేసినప్పుడు చాలా వరకు నెట్వర్క్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి దాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశాను సార్. మరి అదే మాదిరిగా పార్వతీపురంలో కూడా ఆ జిల్లాలో మనం మెరుగైన సేవలు అందించడం కోసం నెట్వర్క్ బలోపేతం చేయడము, సబ్స్టేషన్ సామర్థ్యం పెంపుదల, అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పథకాలైన పిఎం కుసుమ్, పిఎం సూర్యఘర్, అలాగే పిఎం జుగా లాంటి కార్యక్రమాలని త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటూ మెరుగైన సేవలు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తానని పార్వతీపురం మన్యం వినియోగదారులకి విజ్ఞప్తి చేస్తున్నారు సార్. విజయనగరం కామాక్షి నగర్ పైడిమాంబ కాలనీ ప్రాంతంలో ఉన్న ఇంద్రాణి నగర్ వద్ద కొన్నేళ్లుగా పరిష్కారం కాని సీసీ రోడ్డు సమస్యను ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఎట్టకేళ్లకు పరిష్కరించడంతో ఇంద్రాణి నగర్ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు ఈరోజు ఆ ప్రాంతవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానికులు సూర్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యేకు చెప్పిన వెంటనే సీసీ రోడ్డు సమస్య పరిష్కారం అయిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య త్వరితగతిన పూర్తి చేయడం అభినందనీయమని ఆ ప్రాంతవాసులు అంటున్నారు. ఇరవై సంవత్సరాలు బట్టి అక్కడ ఉంటున్నాం. మొన్నటి వరకు కూడా అక్కడ సీసీ రోడ్లు లేవు, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా లేక వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు, మొలకలోడు నీటిలో వెళ్ళేవారు, బళ్ళతోటి చాలా ఇబ్బంది పడేవారు, కుటుంబాలతో సైతం ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అందరం కూడా. కానీ నేటికి అతిథి గజపతిరాజు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ మధ్యన 2 రోజులు అయింది మాకు సీసీ రోడ్డు వేసి, వారి ఆధ్వర్యంలో బాగా సక్సెస్ అయ్యింది. 20 years ప్రాబ్లమ్ని 2 daysలో మాకు సాల్వ్ చేశారంటే చాలా కంగ్రాచులేషన్ చెప్పాలి, ఘనంగా చెప్పాలి ఆ మాత్రం. ఎందుకంటే అది చాలా చిన్న వర్క్, అది అయినప్పటికీ కూడా పెండింగ్లో పెట్టేశారనమాట. ఈనాటికి మేము చాలా సంతోషిస్తున్నాం. గత 2 రోజులు బట్టి కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాం, ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు చాలామంది. ఈవేళ మన సమస్య సాల్వ్ అయిందని అందరం కూడా ఒకరితో ఒకరు చెప్పుకొని చాలా మురిసిపోతున్నటువంటిది ఆనందంగా గడుపుతున్నాం ఈ 2 రోజులు బట్టి. అందువల్ల ఈరోజు ఏంటంటే ఎమ్మెల్యే గారిని కలుద్దామని, పర్సనల్గా మాట్లాడదామని వచ్చాము. వారికి కామాక్షి నగర్కి ఒక పార్క్ అనేది ఏర్పాటు చేశారండి. అప్పుడు లేఅవుట్లోనే ఏర్పాటు అయింది. అయితే దానికి కాంపౌండ్ వాల్ ఒకటే శాంక్షన్ అయింది. దాని తర్వాత లోపల వాకింగ్ ట్రాక్, తర్వాత ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అట్లాగే అక్కడ అయ్యన్పేట జంక్షన్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్కుకి కూడా ఓపెన్ జిమ్ కోసం నిధులు ఏర్పాటు చేయమనేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అవి వచ్చినట్లయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందనేసి మేము అనుకుంటున్నామండి. దయచేసి ఈ విషయంలో తగు శ్రద్ధ తీసుకుని మాకు అవి ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులతో పెరుగుదలను తగ్గించాలని జూన్ 9న జిల్లా వ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లుగా వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు తమ్మినేని సూర్యనారాయణ, ఒమ్మి రమణ, రెడ్డి నారాయణరావు, బెహరా శంకర్రావు పత్రికాముఖంగా తెలియజేశారు. స్థానిక విజయనగరం ఎల్బీజీ భవన్లో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడుతూ మే నెలలో కేవలం 11 రోజుల్లో మోడీ ప్రభుత్వం 4 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలు నడ్డి విరిచిందని అన్నారు. మే 5న పెట్రోల్, డీజిల్పై లీటర్కు 3 రూపాయలు, 19న 90 పైసలు, 23న పెట్రోల్పై 87 పైసలు పెంచిందని, అదేవిధంగా డీజిల్పై 91 పైసలు, 25న పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంచిందని అన్నారు. వాణిజ్య గ్యాస్ ధరను భారీగా పెంచి చిన్న వ్యాపారుల జీవితాలను వీధుల్లోకి నెట్టిందని విమర్శించారు. టర్బన్ ఫ్యూయల్ ఉంటుంది, అంటే ఏటీఎఫ్ అంటారు. అంటే విమానాలు వినియోగించే ఇంధనం ధరని, అంటే కార్పొరేట్లు, బడాబాబులు ప్రయాణం చేసే ఏటీఎఫ్ తాలూకా ధరని 27% తగ్గించారు. సామాన్య ప్రజానికం 180 మందికి ఎఫెక్ట్ ఇచ్చేటువంటి ఈ వస్తువుల ధరలన్నీ కూడా పెంచారంటే నరేంద్ర మోడీ గారి యొక్క వర్గ స్వభావం ఏమిటనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా కేజీ బేస్లోనే 50% మనకు వాటా ఇవ్వాలి. 12వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా, సిఫార్సుల ప్రకారంగా మనకి 50% ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఈ గ్యాస్ వినియోగించవలసి ఉండగా, దానికి రాష్ట్రంలో ఉన్న గతంలో ఉండే ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎవ్వరూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు వీళ్ళకి లేవు, అందుకోసం నోరు చెప్పడం లేదు. ఇంకో పక్క ఇంటర్నేషనల్ లెవెల్లోన ట్రంప్ ప్రభుత్వం ఎవరి దగ్గర చమురు కొనమంటే వాళ్ళ దగ్గర మనం కొంటున్నాం. చౌకగా మనకు ఇరాన్ దగ్గర వస్తుందంటే వద్దొద్దు, ఇరాన్ నువ్వు కొంటే నేను ఒప్పుకోను, నీకు సుంకాలు విధిస్తానంటే పోనీ ఆ సుంకాలు ఏమైనా తగ్గించారంటే దిగుమతుల మీద నుంచి సుంకాలన్నీ కూడా ఎత్తిశారు, ఎగుమతుల మీద భారీగా సుంకాలు. అంటే ఒక లొంగుబాటు విదేశాంగ విధానం వల్ల కూడా ఈరోజు చమురు ధరలు పెరిగే పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. రాష్ట్రానికి న్యాయం చేయడం లేదు, మన దేశానికి న్యాయం చేయడం లేదు. కార్పొరేట్ ప్రయోజనం ఆ రిలయన్స్ వాడు, ఆదానీలు, అంబానీలు, వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళ కోసం వాడుతున్నారు. 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈవేళ 937 రూపాయలు అయిపోయింది. 65 రూపాయలు ఉన్నది ఈవేళ 117 రూపాయలు పెట్రోల్ అయింది. 56 రూపాయలు ఉన్నది ఈరోజు 75 రూపాయలకి పెరిగింది. ఈ రకంగా డీజిల్, పెట్రోల్, గ్యాసు అప్పటికిప్పటికి 10 ఏళ్ళలో 2014 నుండి ఈవేళ 26కి వచ్చేసరికి విపరీతంగా ధరలు పెంచారు. కాబట్టి ఈ ధరలు పెంచినప్పుడు ప్రజలకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు, కొత్తగా వచ్చిన అవకాశాలు లేవు, ఏమి లేకుండా ఏకంగా ప్రజల మీద భారలేయడం, ఒక పక్క నుంచి లాగడమే తప్ప ప్రజలకు ఎటువంటి ఉపశమనం కల్పించట్లేదు. అందుకని ఇప్పుడు పెరుగుతున్న ఏవైతే ధరలు పెరిగాయో ఈ ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ప్రజలకు అనుకూలమైన పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి. లేదనంటే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఇప్పటికే అనేక రూపాయల ఆందోళన జరుగుతుంది. రేపు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కానీ అన్ని ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమం జరుగుతాయి. ఉమ్మడి వేతన సవరణ సంప్రదింపుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 3 వాయిదాల కరువు భత్యాన్ని తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ విఎస్ఆర్కే గణపతి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి మరుసటి రోజు నుంచే ఎనర్జీ అసిస్టెంట్లను జేఎన్ఎల్ఎంగా పరిగణించి వారికి అన్ని ప్రయోజనాలు వర్తింపు చేయాలని అన్నారు. తాత్కాలిక సర్వీసును పరిగణలోకి తీసుకుని పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో డిస్కమ్ ప్రెసిడెంట్ వివిఎస్ నాగేశ్వరరావు, జిల్లా నాయకులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పని భారాన్ని ప్రాతిపదిక మీదగా అదనపు పోస్టులు మంజూరు చేయాలని, ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను క్షేత్రస్థాయిలో విద్యుత్ సంస్థలో సుదీర్ఘ కాలం పాటు సంస్థ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పొరుగు సేవల సిబ్బంది ద్వారా ఆ యొక్క ఖాళీలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మరి వినియోగదారులకి మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు అందించాలని ఇటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం ఆకాంక్షిస్తూ ఉన్నది. ఆ విధంగా చేయాలంటే కనీసం ప్రతి 1000 మంది వినియోగదారులకి స్వేపర్ నుండి చీఫ్ ఇంజనీర్ వరకు చూస్తే 4 ఉద్యోగులు ఉండవలసిన అవసరం ఉన్నది. కానీ ఈ రోజున ఉత్పత్తి, సరఫరా, పంపిణీ విభాగాలు కలిపినప్పటికీ కూడా ప్రతి 1000 మంది ఉద్యోగులు కేవలం 1.8 మంది మాత్రమే
ఉన్నటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి మన తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థని తీసుకున్నట్లయితే తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థలో 74,63,000 పైచిలకు మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. కేవలం 9,070 మంది మాత్రమే స్పష్టమైన ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పెరిగినటువంటి పని భారాన్ని ప్రాతిపదికగా అదనపు పోస్టులు మంజూరు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న ఖాళీల్ని సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా భర్తీ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాకు అందరి ఉద్యోగులకు అందరికీ రావాల్సినటువంటి 1/4/2026 నుండి నూతన వేతన సవరణ జరగవలసి ఉండే. మరి గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దఫాలుగా మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారి దృష్టిలోనూ అదేవిధంగా గౌరవనీయ ఇంధన శాఖ మంత్రుల వారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. 1/4/2020 నుండి రావాల్సినటువంటి వేతన సవరణ చేసేందుకు గాను వేతన సవరణ సంప్రదింపుల కమిటీని తక్షణమే పూర్వపు పద్ధతిలోనే ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని శ్రీనివాస్ పాని పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాద్య న్యూస్తో మాట్లాడారు. NREGS వేతనదారులతో పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రామనారాయణంలోనూ చింతపల్లి బీచ్ పరిధిలోనూ యోగాంధ్ర చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. విజయనగరంలో కూడా 1000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యవంతులుగా చేస్తున్నామని తెలిపారు. స్టేట్లో లాస్ట్ ఇయర్ 107 మెంబర్స్ ఎంఓటీస్ ఉన్నారు, మాస్టర్ ట్రైనీస్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళకి మన దగ్గర ఉండేటటువంటి 20 మంది యోగా గురూస్తో ట్రైనింగ్ అనేది కార్యక్రమం స్టార్ట్ చేశాము. అయితే ఈ ఏడాది అదనంగా మరొక 100 మందిని కూడా యాడ్ చేసి 200 మెంబర్స్ ఎంఓటీలను తయారు చేస్తున్నాం. ఇంటర్న్ ఈ ఎంఓటీలు ఏం చేస్తారంటే మండల స్థాయిలో ఒక్కొక్క మండలానికి కనీసం 2 ట్రైనర్స్ ఉండేటట్టు, డివోటీస్ ఉండేటట్టు వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఇంటర్న్ వాళ్ళు సచివాలయంలో ఉండేటటువంటి స్టాఫ్ని, ఎంప్లాయీస్ని అందరినీ కలిపి గత ఏడాది మనం 10 మంది చొప్పున చేసాం, ఈ ఏడాది 17 మంది చొప్పున తయారు చేస్తున్నాము. సో ఇది టోటల్గా ట్రైనింగ్ షెడ్యూల్. దీనికి ప్యారలల్గా రెగ్యులర్గా 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మనం ఏవైతే ఐడెంటిఫైడ్ వెన్యూస్ ఉన్నాయో, పబ్లిక్ ప్లేసెస్, పార్క్స్, ఆఫీసెస్, స్కూల్స్, గ్రౌండ్స్, అన్నిటిలో కూడా యోగా అనేది ఒక కామన్ ప్రోటోకాల్ ఇచ్చేసి ఎవ్రీడే 6:30 నుంచి 7:45 వరకును కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాము. దానికి అనుగుణంగానే అన్ని ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి గ్రామ స్థాయిలోని, అక్కడి నుంచి ఒక 2-3 రోజుల్లో మండల స్థాయిలోని, తర్వాత జిల్లా స్థాయిలోని వివిధ రకాలైనటువంటి యోగా రిలేటెడ్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ స్టేట్కి కూడా పంపిస్తాము. అది ఇంకొక ప్యారలల్గా రన్ అవుతుంది. ఇవి కాకుండా డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ని కూడా డిజైన్ చేసి ఇచ్చారు. మన జిల్లాకు సంబంధించి మనకి 18వ తేదీన రామనారాయణం దగ్గర, 20వ తేదీన చింతపల్లి బీచ్ దగ్గర టూరిస్టిక్ డెస్టినేషన్ యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 21వ తేదీన అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు మన జిల్లా కేంద్రంలో మనకి ఒక 1000 నుంచి 2000 మెంబర్స్తో ప్లాన్ చేసి ఒక కామన్ యోగా అనేది పెడతాము. ఆ రోజు అన్ని వెన్యూస్లో కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని వెన్యూస్లో కలిపి దాదాపు 1 lakh మెంబర్స్ వరకు పార్టిసిపేషన్తో పూర్తి స్థాయిలో యోగా కార్యక్రమం ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం పట్టణం 44వ డివిజన్ అయ్యనపేటకు చెందిన వైసీపీ పార్టీ నాయకులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ నడుపూరి వెంకటరమణ, చుక్క లక్ష్మణరావు, వెంపడాపు తాతమ్మ, చందక భాస్కర్ రావుతో పాటు సుమారు 150 కుటుంబాల వారు ఈరోజు శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు వారికి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పార్టీలో చేరిన వారికి మరింత సముచిత స్థానం కల్పిస్తామని, విజయనగరం అభివృద్ధికి అందరం కలిసి మరింత కృషి చేద్దామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు గంటా రవి, పడాల జోగేష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యనపేటలో పూర్వ వైభవం. ఈ అయ్యనపేట ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట లాంటిది. ఈరోజు మళ్ళీ అదే పూర్వ వైభవం తెచ్చారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే
రమణన్నయ్య అవ్వచ్చు, అలాగే లక్ష్మణయ్య అవ్వచ్చు, వెంబడమని అవ్వచ్చు, మీ ఎలక్షన్ కూడా చాలా బాగా కష్టపడ్డారమ్మా. బాగా కష్టపడి మా తోడుగా మీ విజయానికి వచ్చిన ప్రతి మెజారిటీ కూడా వీళ్ళందరూ కూడా తోడై ఉన్నారమ్మా. ఈరోజు కూడా మీరంటే మంచి అభిమానిస్తారమ్మా. ఎప్పుడు కూడా మేడం గారు అంటే అభివృద్ధి, అలాగే అశోక్ గారు అన్నా సరే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వాళ్ళకి అవలోకనం ఉంది. పార్టీ స్టెబిలిటీ అనేది మనం నిరూపించుకున్నాం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు ఒక ఫ్యూచర్ అనేది తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. ఫ్యూచర్ లీడర్గా మన లోకేష్ గారు ఫ్యూచర్గా లీడర్గా తయారవుతున్నారు కనుక అందరు కూడా ఆకర్షితులై నెక్స్ట్ జనరేషన్ వైపు చూస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పనులు అసలు ఇంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా, ఇంత కష్టకాలంలో కూడా ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే జీతాలు ఉండేవి కాదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల జీతాలు, పెన్షన్లు ఉద్యోగాలకి అందిస్తున్నారు. అలాగే ప్రతి నెల 1వ తారీఖున గడపకి పెన్షన్ అనేది మనం అందించగలుగుతున్నాం. ఇది నిజంగా మన అదృష్టం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మనం ఇటువంటి పనులు మనం చేయగలుగుతున్నాం. ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం అద్భుతంగా ముందుకు నడుస్తూ ఉన్నాయి. అయితే మీరందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వటానికి మీ తెలుగుదేశం పార్టీని జాయిన్ అయ్యారు. జాయిస్ గ్రూప్ వారి జాయిస్ స్మార్ట్ మరియు విజ్డమ్ స్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఓపెన్ ఇంటెల్ చెస్ 2026 ఈరోజు విజ్డమ్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ చెస్ సమిట్కు సుమారు 120 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు శ్రీమతి యాళ్ల పద్మజ మరియు జోయిస్ గ్రూప్ ఫౌండర్ సంజీవయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మన్యం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి కె హేమలత, విజ్డమ్ స్కూల్ అధినేత రాజేష్ హాజరయ్యారు. ఈ చెస్ సమిట్లో వివిధ జిల్లాల నుంచి చెస్ ప్లేయర్స్ రావడం జరిగింది. మొత్తంగా ఓపెన్ కేటగిరీలో 10 మంది, అండర్ 11, 13, 15, 17 వయసుల వారి బాలలు, బాలికలు, యువతీ యువకులు కేటగిరీల వారీగా సుమారు 40 మందికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 200 ప్రాంతాల్లో నిన్న రాత్రి 10:30 నుంచి 1:30 వరకు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ ఆకస్మిక వాహన తనిఖీలను జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా పర్యవేక్షించి ఆర్టీసీ కాంప్లెక్స్, జొన్నగుడ్డి, లంకాపట్నం, డబల్ కాలనీ, దాసనపేట జంక్షన్, రింగ్ రోడ్డు ప్రాంతాల్లో స్వయంగా తిరిగి అధికారులు మరియు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ నేర నియంత్రణ, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విజయనగరం పట్టణంలో వాహన తనిఖీలు మరియు విజిబుల్ పోలీసింగ్ చేపట్టేందుకు 200 ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ తనిఖీల్లో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని వినియోగించామని తెలిపారు. ఈ రాత్రి సమయంలో సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు ప్రజల వద్ద నుండి వసూలు చేసిన గ్రంథాలయ సెస్ను జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాలని గ్రంథాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ కోరారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. సెస్సులు సక్రమంగా చెల్లించుకోవడం వలన గ్రంథాలయాల అభివృద్ధి కుంటిపడుతుందని అన్నారు. జిల్లాలో 41 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయని, వాటిలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సెస్ సక్రమంగా చెల్లించి గ్రంథాలయాల అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 41 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో సిబ్బంది, అలాగే పాఠకులకు సౌకర్యాలు కలిగించడానికి అనగా వారికి పేపర్లు మరియు తాగునీటి సౌకర్యము కల్పించడానికి
మన లైబ్రరీ నిర్వహణకు ముఖ్య ఆర్థిక వనరు లైబ్రరీ సెస్. ఈ లైబ్రరీ సెస్ అనగా మన గృహ ఇంటి పన్ను నుంచి వసూలు చేసే ఇంటి పన్నులో 8 పైసలు లైబ్రరీ సెస్ జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేయవలసి ఉంది. కానీ ఈ లైబ్రరీ సెస్ని ప్రతి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు వారు వసూలు చేసినా కానీ జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులకు జమ చేయడం లేదు. దీనివల్ల ఆయా గ్రంథాలయాల్లో అభివృద్ధి కుంటుపడడం జరుగుతుంది. మనం ఈ వసూలైన లైబ్రరీ సెస్ని ప్రతి మున్సిపాలిటీ అధికారి అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కూడా జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేయమని కానీ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వారు ఎన్ని లెటర్లు పెట్టినా ఏమీ అవకాశం లేదు. దీనివల్ల మా యూనియన్ పరంగా కూడా వాళ్ళకి మేము ఎన్నో లెటర్లు పెట్టడం జరిగింది. ఆఖరికి కిందటి నెల ప్రజా ఫిర్యాదుల దీనిలో కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఈ లైబ్రరీ సెస్ మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు ఈ వినతిపత్రంపై చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. బురుజుపేటలో కొలువై ఉన్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యేలకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి కార్యాలయాన్ని వంశీ ప్రారంభించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కందుల నాగరాజును సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపడేలా అలాగే ఆలయ అభివృద్ధి లక్ష్యంగా ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విశాఖ నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. నాగరాజు ఆలయ ఈవో శోభారాణి మాట్లాడారు. అందరము సమన్వయంతో ఆలయ అభివృద్ధికి పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు గోడు నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల క్రితం మనం ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మళ్ళొక్కసారి చేసామన్న సంతోషంగా ఇవాళ అందరూ వచ్చారు. చాలా ఆనందం. ముఖ్యంగా నేను మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చైర్మన్ అంటే ఓ పదవిగా నేనైతే భావించడం లేదు. ఇది కేవలం అమ్మవారి సేవ చేసుకునే అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని టీం వేసినటువంటి సభ్యులందరూ కూడాను మరి సేవా మార్గంలో ఉన్నటువంటి వారు, అమ్మవారి పట్ల భక్తి మార్గంతో ఉన్నటువంటి వారు కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేయడం నా అదృష్టం. అంటే ఆలయం అభివృద్ధి ముఖ్యంగా నేను ఎజెండాగా పెట్టుకున్న ఎజెండా కానీ ఆలయం అభివృద్ధి. రేపు రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు ప్రఖ్యాతులు, ఎక్కడ కూడా చెడ్డ పని చేసాం చెడ్డ పడి చేసామని మాట రాకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం కష్టపడి ఆలయం అభివృద్ధి పరచడం కోసం మనం ఇవాళ ఫస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ ట్రస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ పెట్టుకుంటున్నాం. ఆలయం అభివృద్ధి దాని మీద మన ఈవో గారి సలహాలు అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి సలహాలు సూచనల మేరకు ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలన్న దాని మీద ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ సహాయ సహకారాలు ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన పిఆర్ఓ ఆఫీస్లోకి నేనేమో టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి, ఆ టాయిలెట్స్లోకి నేను జోళ్ళుతో వెళ్తే కొంతమంది ఏంటంటే ఇందులో మన దాంట్లో కూడా కోవట్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కావాలని ఆ ఫోటో తీసి మీడియాకు పంపించి వాళ్ళు ఏంటంటే ఈయన చెప్పులతో గుళ్ళో తిరుగుతున్నారన్నారు. మీ అందరికీ తెలుసు, నా గురించి నేను చెప్పనక్కర్లేదు. అక్కడ టాయిలెట్స్లోనేమో ఒక చంటి పిల్లకేమో తల్లి ఏమో పాలు ఇస్తుంటే, అమ్మ ఇది టాయిలెట్స్ అమ్మ, ఇక్కడ మంచిది కాదమ్మా, అగో మదర్ ఫీడింగ్ బూత్ ఉందమ్మా, అక్కడికి వెళ్ళండి అని చెప్పి నేను బయటకు వస్తే ఆ ఫోటో పెట్టారు. దాన్నేమో వైరల్ చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. శ్రీ కనక మహాలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క ట్రస్ట్ మన ఈ మధ్యనే ఎన్నుకోబడడం జరిగింది. సుమారుగా 4 రోజులు అయింది. ఈరోజు ట్రస్ట్ చైర్మన్ గారు సభ్యులందరికీ కూడా ఒక వేదిక ఉండాలి కాబట్టి ఈరోజు ఒక మంచి రూమ్ని ఈవో గారు ఏర్పాటు చేశారు. సో ఈ వేదిక చేసుకొని రానున్న రోజుల్లో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఓ పక్క ఈవో గారు, మరో పక్క చైర్మన్ గారు, అలాగే మరో పక్క ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆదిత్య 369 భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటి కాల ప్రయాణ చిత్రం. 1991 విడుదలైన ఈ తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు రచన దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, మోహిని, అమరీష్ పురి అద్భుతంగా నటించారు. కాగా ఈ ఆదిత్య 369 చిత్రం తరహా టైం మిషన్
విశాఖ సాగర్ తీరాన ఒక సినిమా షూటింగ్లో భాగంగా ఇప్పుడు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిన్నారులు సందర్శకులు టైం మిషన్ లోపలికి వెళ్లి సెల్ ఫోన్లో ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఈ మిషన్ లోపల ఆదిత్య 369, మాయాబజార్, భైరవ ద్వీపం, మైకేల్ మదన కామరాజు వంటి చిత్రాల పోస్టర్లు దర్శనమిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా బీచ్ సందర్శకుడు ఒకరు మాట్లాడుతూ ఈ మిషన్ చూస్తే ఆదిత్య 369 సన్నివేశాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయని గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు సినిమాలు, జబర్దస్త్ వంటి షోల్లో తప్ప ప్రత్యక్షంగా ఇలాంటి మిషన్ను చూసింది లేదని, ఇప్పుడు చాలా ప్రత్యక్షంగా చూస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. నిజంగా ఎక్సలెంట్. నిజంగా ఆదిత్య 360 అప్పుడు బాలకృష్ణ గారు మూవీ చూసాను. ఇలా ఎక్కితే ఎక్కడికి వెళ్ళింది అనుకుని చూస్తే అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది. అది ఎక్కడో క్రీజ్ అంటే సెకం ఎన్నో సంవత్సరాల క్రితంకి. అలాంటిది ఇప్పుడు నేను ఎక్కా. నిజంగా నాకు అసలు షాక్, ఐఎమ్ మైండ్ బ్లోయింగ్. నిజంగా చెప్పాలంటే బుర్ర పాడే. అసలు లోపల చూస్తే నాకు బాలకృష్ణ గారు గుర్తొచ్చారు. బాలకృష్ణ గారి పక్కన ఒక ఆయన యాడ్ చేస్తారు సినిమాలో హీరోయిన్. నిజంగా అందులోకి వెళ్ళడం, తరుణ్ కూడా ఎక్కువ తరుణ్ ఎక్కడం, బటన్స్ నొక్కడం ఎక్కువ చేసే తరుణ్ గారే. ఆయన ఎక్కడం, బటన్ నొక్కేసరికి లోపల స్టార్ట్ అయిపోవడం, ఎక్కడికి వెళ్ళడం, ఇది మళ్ళీ రావడం నిజంగా సూపర్. లాస్ట్ ఫైట్ వైజాగ్లోనే జరిగింది. అది మీకు తెలుసో తెలీదా? లాస్ట్ ఫైట్ వైజాగ్లోనే బటన్ నొక్కితే పేలిపోద్ది అన్నమాట. ఇది పేలిపోద్ది. బాలకృష్ణ గారు దూకేస్తారు. షూటింగ్ అంతా వైజాగ్లో జరిగింది. సినిమా అయితే కనీసం ఒక 50 టైమ్స్ చూసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా అది సూపర్ అంటే సూపర్. ఇది విశాఖపట్నంలో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ప్రజలంతా వచ్చి చూడాల్సిన ప్లేసు. యాక్చువల్లీ మేము బీచ్ కొని వచ్చాం. నిజంగా ఎక్సలెంట్, అమేజింగ్, బుర్రపాడు, మరి కేక. నేను ఇది మూవీస్లో చూశాను, జబర్దస్త్లో చూశాను. నా రియల్ లైఫ్లో నిజంగా నేను ఇది ఎక్కడ ఉండేది నాకు నిజంగా దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు. బుర్రపాడు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మూమెంట్ నిజంగా చెప్పండి, బటన్స్ కానీ నిజంగా అవన్నీ కూడా. జూన్ 10వ తారీఖు తెలుగు రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, భారత ప్రపంచం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన బాలయ్య బాబు గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుకి ఇప్పుడు ముందుగా మనం ఆయన నిజంగా ఆదిత్య 369 ఇక్కడ ఉంది. అది మన దేవుడు మనసారా కోరుకుంటున్నాం. నిజంగా నిండు నూరేలు ఆయన ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని, అనేక సినిమాలు తేవాలని. జై బాలయ్య. విశాఖపట్నం ఆర్చ్ డయోసిస్ మాజీ అగ్రపీఠాధిపతి డాక్టర్ ప్రకాష్ మల్లవరపు కన్నుమూశారు. ఆయన మరణం క్యాథలిక్ విశ్వాసుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నెల 11న గురువారం ఉదయం జ్ఞానాపురం పునీత పేతురు ప్రధాన చర్చిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం ఆర్చ్ డయోసిస్ అగ్రపీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ ఉడుముల బాల, ఫాదర్ దుగ్గంపొడి బాలసౌరి, ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్లు మాట్లాడారు. డాక్టర్ ప్రకాష్ మరణం క్రైస్తవ విశ్వాసంలో బాధను నింపిందని అన్నారు. ఆయన విశాఖపట్నం మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో 16 కొత్త పారిషులు, 2 పుణ్యక్షేత్రాలు, 11 చర్చిలు నెలకొల్పినట్లుగా తెలిపారు. నిరాడంబర జీవనం, వినయం, పేదల పట్ల అపారమైన ప్రేమతో ఆయన విశ్వాసుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. గురువారం జరిగే ఆయన అంతిమయాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి బిషపులు, మత గురువులు, వేలాది మంది విశ్వాసులు పాల్గొంటారని చెప్పారు. ఆశ చిత్తశుద్ధితో చేసిన సేవ చేశారు. అయితే ఈ సమయంలో మేమందరము కలిసి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి గారు మహాగణత వహించిన మలవరపు ప్రకాష్ తండ్రి గారికి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని, మోక్ష ప్రాప్తిని దయచేయాలని మేము అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. శ్రద్ధాంజలి మరి 11వ తారీఖు గురువారం నాడు మేము పెద్ద ఎత్తులో ఒక సాక్షిభూతంగా ఉండేటట్లుగా మహా దివ్య బలి పూజ సమర్పించి మేము ఘటిస్తూ ఉన్నాము. జూన్ 7వ తారీఖు విశాఖపట్నం అగ్రపీఠం బొబ్బిలి మొదలుకొని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, యానం వరకు విస్తరించిన ఈ మహాపీఠం శోక సముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే ఈ విశాఖ కథోలిక అగ్రపీఠం యొక్క పూర్వ పీఠాధిపతులు మహాపూజ్య శ్రీ మల్లవరపు ప్రకాష్ గారు అస్తమించారు, తుది శ్వాస విడిచారు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో. కనుక వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ వారు 77 సంవత్సరాల జీవితాన్ని భూమి మీద గడిపి ఈరోజే తుది శ్వాస విడిచి కన్నుమూశారు. గురువుగా 46 సంవత్సరాలు ఇప్పటికీ. తర్వాత పీఠాధిపతి, కథోలిక సేవా వర్గంలో పీఠాధిపతులు అత్యున్నత స్థానాన్ని అలంకరిస్తారు. ఆ విధంగా మన విశాఖకు వారు 12 సంవత్సరాల సేవ చేశారు. టీడీపీ రాజ్యసభ సీట్ల కేటాయింపు సముచితం కాదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కు బాపూజీ విగ్రహానికి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడారు. గత నెల హైబ్రిడ్ మోడ్ మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్న లోకేష్ రాజ్యసభ సీట్ల కేటాయింపులో మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. మహిళల కోటాలో అమరావతి కోసం పోరాడిన వీరోచిత మహిళలకు, అలాగే బీసీ కోటాలో వంగవీటి రంగా కుమారుడు రాధాకు రాజ్యసభ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మాస్కో పర్యటన వ్యక్తిగత పర్యటన తప్ప ప్రజా ఉపయోగ పర్యటన కాదని విమర్శించారు. ఇది లోకేష్ గారి టీము ఒక చెత్త టీము మనం చేస్తున్నాం. ఈరోజు లోకేష్ గారి మహానాడులో ఇంకా 9 రోజులు పూర్తి కాలేదు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి 3 ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యులు ఒక్క మహిళకి డెవలపారు. ఈజ్ ఇట్ నాట్ షేమ్ అని లోకేష్ అడుగుతున్నాను. స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు బిడ్డ విజయ్కి ఇచ్చారంటే అంటే బీసీలో ఎవరు లీడర్ లేరని అడుగుతున్నాను. మరి ఈవేళ ఎస్సీ ఎస్టీని విస్మరించారు. ఆంధ్రప్రదేశ్లో ఈవేళ చంద్రబాబు టీం కాకుండా లోకేష్ టీంని ఎందుకు ప్రమోట్ చేస్తారో ప్రశ్నిస్తున్నాం. అంటే నాడు లోకేష్ తెలంగాణలో అడుగు పెట్టాడు, తెలంగాణ నాశనం చేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాష్ట్ర వ్యవహారాలు పార్టీ వాళ్ళు తీసుకున్నాడు, ఇక్కడ నాశనం అయిపోతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఒక మహిళకి ఇవ్వాలి, అది కూడా అమరావతి మహిళకి ఇవ్వాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే మహిళలు అమరావతి మహిళలు రాష్ట్రం కోసం పోరాడారో అలాంటి మహిళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ రిలే దీక్ష జీవీఎంసీ గాంధీ పార్కులో కొనసాగుతోంది. మోడీ సర్కార్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నది మొదలు విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జీవీఎంసీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నేటితో 1856వ రోజు దీక్షలో బీహెచ్ఈఎల్ సిఐటియు యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ సిఐటియు విభాగం అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున కృషి గత 4-5 సంవత్సరాలుగా జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు, వాళ్ళకి మద్దతుగా విశాఖ, ఆంధ్ర, భారత కార్మిక వర్గం సపోర్ట్గా ఉన్నారు. ఇక దీన్ని ప్రైవేటు వాళ్ళకి ఇంత ప్రతిఘటన సమయంలో అప్పచెప్పలేమని తెలిసి దీన్ని బలహీనపరచాలని కార్మికుల్ని 2000 మందికి పైచీలకు వాలంటీర్ రిటైర్మెంట్ల ద్వారా బయటికి పంపేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని తగ్గించేసి మరి ఒక చిన్న ప్యాకేజ్ 1100 రూపాయల ప్యాకేజ్ అని ఆ ప్యాకేజీ సంస్థ అభివృద్ధి కోసం కాకుండా సంస్థ అప్పులు తీర్చడం కోసం వాడి సంస్థను బలహీనపరచాలంటూ ప్రయత్నం జరిగింది. నిజానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్కి సొంత ఉక్కు గనులు కేటాయించకుండా అనకాపల్లి జిల్లాలో ఇచ్చేటువంటి ఆర్సీఎల్ మెట్టలకి మాత్రం ఉక్కు గనులు కేటాయించడానికి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అత్యంత ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రజాస్తులు కాపాడడానికి ఉన్నాయా ఈ ప్రభుత్వాలు, లేక ప్రజాస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం కోసం ఉన్నాయా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విశాఖ కార్మిక వర్గం తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మొత్తం భారతదేశంలో అత్యాధునిక స్టీల్ ప్లాంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజా ఆస్తుల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, సాంఘిక సంక్షేమం పట్ల, సోషల్ సెక్యూరిటీ పట్ల వీళ్ళకి ఒక బాధ్యత ఉన్నదని నిరూపించుకోవాలని సందర్భంగా డిమాండ్. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్టు మూసివేతకు కుట్రలు ఆపాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖ ఎయిర్పోర్టు జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి జొగ్గనాయుడు మాట్లాడారు. విశాఖ ఎయిర్పోర్టు మూసివేసి దేశంలో అభివృద్ధి చెందిన నెంబర్ 1 నగరంగా విశాఖను ఎలా తీర్చిదిద్దుతారని ప్రశ్నించారు. విశాఖ ఎయిర్పోర్టు మూసివేత కుట్రలను ఆపేసి డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిఎంఆర్ లాభాల కోసం విశాఖ ఎయిర్పోర్టును మూసివేయడానికి చంద్రబాబు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, ప్రజాద్రోహాన్ని ఆపకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండు కలిసి విశాఖపట్నం ప్రజానీకానికి మరియు ద్రోహానికి ఒడిగట్టారు. 60 సంవత్సరాల ఖ్యాతిగా ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మూసివేయడం కోసం రంగం సిద్ధం చేశారు. దీనివల్ల 30 లక్షల మంది ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు, వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రంలో మాదే ప్రభుత్వం, రాష్ట్రంలో మాదే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్. ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, దేశంలో ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దామని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వైజాగ్ కి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మూసిపోయడానికి సిద్ధపడతారని చెప్పారంటే ఈ మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చెప్తున్న మాటలు ఓటమి మీద తేర్తలం అవుతా ఉంది. మీకు ప్రధానికం ఎందుకని మీకు అధికారం ఇచ్చారు ఈ విశాఖపట్నం అభివృద్ధి చేయడం కోసం? విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ తీసేసి మీరు అభివృద్ధి చేస్తారా, డెవలప్ చేస్తారా? ఎవరు నమ్ముతాడండి? మీరు విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పెడుతున్నారు, మంచిదే.
పెట్టండి. ఆ జిల్లాల ప్రజానికి కూడా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ సర్వీసులు భోగాపురం ఎయిర్పోర్ట్ నడపండి, డొమెస్టిక్ సర్వీసులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నడపండి. ఆ విధంగా అటు కొమ్మలది నుండి అటు అగనపూడి వరకు ఉన్నటువంటి లక్షల మంది ప్రజానికానికి, వేల మంది కార్మికులకి ఈ ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుంది. దీన్ని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాల విజయ్కు రాజ్యసభ సభ్యత్వం ఖరారైంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బీ ఫారంను విజయ్కు అందజేశారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. విజయ్కు రాజ్యసభ సభ్యత్వం ఖరారు కావడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తనకు సభ్యత్వం ఖరారు చేసిన పార్టీ అధిష్టానానికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మా యువ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాల విజయన్న గారికి రాజ్యసభ సీటు ఎంపీ కన్ఫర్మ్ అయ్యింది. అందుగాను మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయాన్ని గురించి అందరికీ తెలిసిందే. 2014లో గానీ, 2019లో గానీ, 2024లో గానీ ఎంపీ సీటు ఆశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల రానప్పటికీ కూడా పార్టీ నిర్ణయం శిరోధార్యం అని చెప్పి పార్టీ అధికారం రావడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర ఐటీడీపీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ మరి ఆ సైకో ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐటీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి విజయాన్ని అనేక ఇబ్బందులు పెట్టినా గానీ ఎక్కడా వెనకడగేయకుండా, ఎక్కడా తగ్గకుండా తన దమ్ము చూపిస్తూ పార్టీ అధికారంలో రావడం కోసం తన వంతుగా ఎంతో కృషి చేశారు. మా కష్టాల్లో గానీ సుఖాల్లో గానీ పాలు పంచుకుంటూ అనేక మందికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మన యువ నాయకులు విజయన్న గారికి ఈ రోజు రాజ్యసభ ఎంపీ కన్ఫర్మ్ అయింది. కాబట్టి ముఖ్యంగా నరసింహపట్నం నియోజకవర్గ ప్రయాణికులకు అందరికీ కూడా ఒక సంక్రాంతి సంబరంలాగా ఎంతో ఆనందంగా ఉన్నాం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వెలిగిన సిపిఐ జాతీయ పార్టీ కార్యదర్శి రాజా, ఎన్ఎస్ఎఫ్ఐ-డబ్ల్యూ ప్రధాన కార్యదర్శి నిస్సా సిద్ధుతో పాటు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ మూకల దాడిని సిపిఐ విశాఖ జిల్లా సమితి ఖండించింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్, విమల మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీ, సిబిఎస్ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సీజేపీ చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన సిపిఐ నాయకురాలు రాజా, ఎస్ఎఫ్ఐ-డబ్ల్యూ ప్రధాన కార్యదర్శి సిద్ధులపై దాడి చేసిన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వీళ్ళెందుకు దాడికి పాల్పడ్డారు, వీళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా నిన్న కాక మొన్న ఒక ఆన్లైన్ ద్వారా కోట్ల మంది ఈరోజు అక్కడ ఫాలోవర్స్ వచ్చి వాళ్ళందరూ కూడా వీళ్ళెవరూ ఊహించలేదు. పెద్ద ఎత్తున ఏదైతే ఉందో సీజేపీ పార్టీ వాళ్ళంతా అవతరించి రోడ్ల మీదకి ఎక్కి నిరుద్యోగ వృత్తిని ఏదైతే రూపుమాపుతామన్నారో రూపుమాపండి, నల్లధనాన్ని వెలికి తీసుకురండి, అవినీతిని అంతముంచండి, ఏదైతే పేపర్ లీక్ అయిందో వాళ్ళందరినీ బయట పెట్టి అనేక రకమైన డిమాండ్లతో పెద్ద ఎత్తున ఊహించిన విధంగా నిరసన వెత్తడంతో బీజేపీ పార్టీలో వణుకు పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఎవరైతే వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తారో అందరి మీద కూడా భయభ్రాంతులు గురి చేస్తూ దాడికి పాల్పడ్డారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతున్నా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే సమస్య వస్తే ఆ సమస్యను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి, ప్రతి పౌరాలకి ఉంది. కాబట్టి ఈరోజు భావ స్వేచ్ఛ ప్రకటన నొక్కివేస్తున్నారు. నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి ధర్నా ఏదైతే ఉందో, ఈ ధర్నాలోని ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైనటువంటి నేపథ్యంలో, జన్జీ రెవల్యూషన్ రావాల్సినటువంటి నేపథ్యంలో ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధర్నాన్ని చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానివ్వండి, బజరంగ్ దళ్ లాంటి ఈ మతోన్మాద శక్తులు నిన్న చొరబడి చాలా దుర్మార్గంగా వ్యవహరించడమే కాకుండా
ఈ యొక్క ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి NFAW నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జాతీయ నాయకురాలు, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI జాతీయ కార్యదర్శి అయినటువంటి కాబట్టి అనీ రాజా గారు ఆ బృందం మీద ఈరోజు RSS మోకలు చేసేటువంటి దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI విశాఖ జిల్లా సమితి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులు చేస్తే ప్రజాస్వామ్యంలోని చెల్లదని, భవిష్యత్తులోని వీటిని మరింత తిప్పికొట్టేటువంటి విధంగా ముఖ్యంగా వామపక్ష శ్రేణులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య ప్రగతిశీల శక్తులు మరింత ముందుకు పోయి మీ దాడుల్ని తిప్పికొడతాయని కూడా ఈ సందర్భంగా RSS శక్తులకి, బజరంగ దళ శక్తులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోస్టల్ సేవలో ప్రతిభ చాటిన గజపతి నగరం, పోస్టల్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 150 కుటుంబాలు, అయ్యనపేట వాసులను పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం, యోగాంధ్ర కార్యక్రమంలో పిలుపునిచ్చిన DRDA PD శ్రీనివాస్ పాని, VMC కమిషనర్ బాలస్వామి. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.